రూమ్ కి లోపల మర్చిపోయినా. అరే ఇక్కడికి కాల్ చేయలేకపోయాను. అక్కడ నుంచి ట్రై చేస్తున్నా. రేషన్ లిఫ్ట్ చేయట్లేదు. మార్నింగ్ వస్తే క్లాస్కి వస్తాను రా, రాలేదు. ఈవినింగ్ పార్టీ కూడా ఇస్తాడు, హ్యాండ్ ఇస్తాడేమో. ఏంటో వాట్ ద హెల్, ఇది మన రూమేనా? ఏంట్రా ఇదంతా? అక్కడ ఫోన్ ఏదో వైబ్రేట్ అవుతున్నట్టు చూడక. మన శ్రీగడ్ ఫోనేరా? మరి వాడేట్రా? ఏంటోరా? ఒరే అక్కడేం చేస్తున్నావురా? రే శ్రీ, ఏంట్రా ఇదంతా? ఎవరు చేశారు? నేనే. నువ్వా? ఎందుకురా? భయం వేసింది. భయం ఎందుకురా? అసలు ఏమైందో చెప్పు. భయం వేస్తుంది. ఒరే నువ్వు భయపడి మమ్మల్ని ఎందుకురా భయపడుతున్నావు? రా ఇక్కడ, ఏమైందో చెప్పు. కూర్చో అక్కడ. అసలు ఏమైంది ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్తానంటే పీకా ఉంటావరా? నువ్వేంట్రా కొడతా అంటున్నావు? వాడెవరో చంపుతా అంటుండు. ఎలా కనపడుతున్నారా మీకు? చంపడం ఏంట్రా? రే కొంచెం వాటర్ తీసుకో. కొంచెం వాటర్ తాగు. ఇప్పుడు కంగారు పడకుండా అసలు ఏమైందో చెప్పు. నేను ఇద్దరు ఇక్కడే ఉన్నాను కదా. నేను ఉదయం క్లాస్కి రావడానికి రెడీ అవుతున్నా. అప్పుడే ఒక కాల్ వచ్చింది, ఒక అన్నోన్ నంబర్ నుండి. హలో హలో, శ్రీకాంత్ ఉన్నాడా? నేనే శ్రీకాంత్. ఎవరు? అరే ఎప్పుడైనా ముఖం అద్దంలో చూసుకున్నావా? నీ ముఖానికి అమ్మాయి కావాలరా? ఎవట్రా నువ్వు? ఎదురుకొచ్చి మాట్లాడు. నీ ముఖం అద్దంలో చూసుకోలేకుండా చేస్తా. రే నీ అబ్బా, నీకు మామూలు చెప్తే అర్థం కదరా? నేనుంటున్నా దానర్థం నువ్వు నేను ఒక్కటి. అరే నీకు పని లేకపోవచ్చా, కానీ నీ పిచ్చి విషయాలు భరించేంత ఖాళీ నాకు లేదు. వేరే ఎవరికైనా కాల్ చేసుకోపో. నువ్వు స్వప్న వెనకాల తిరిగితే ఇంకెవరికి ఎందుకు కాల్ చేయాలి? ఏం మాట్లాడుతున్నావు? నోరు ముయ్. ఇంకొక మాట మాట్లాడినా, ఇంకొకసారి స్వప్న వెనకాల కనిపించినా, ఈ విషయాన్ని ఇంకెవరికైనా చెప్పినా నీ చేతిలో ఉన్న దువ్వెనతో నిన్ను చంపేస్తాను.
ఎవరు నువ్వు? ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నువ్వు ఏ మూల ఉన్నా నేను నిన్ను చూడగలను. నాకు చాలా భయం వేసి రూమ్లో ఎవరైనా కెమెరా పెట్టారేమో అని మొత్తం వెతికా, కానీ ఏమీ దొరకలేదు. తర్వాత 2 సార్లు మళ్ళీ కాల్ చేసి బెదిరించాడు. అందుకే మీకు చెప్పాలన్న భయం వేసింది. ఐ థింక్ వి షుడ్ టేక్ దిస్ ఈజీరా. ప్రాంక్ అలాంటి ఇప్పటికి చెప్పేసేవాళ్ళేమో. ఎందుకైనా మంచిది వాడని చెప్పేద్దాం రా. టు బి ఆన్ ద సేఫర్ సైడ్ పోలీస్ కంప్ కూడా వచ్చేద్దాం. వద్దురా, అలా చేయలేం. ఇక్కడ స్వప్న పేరు కూడా ఇన్వాల్వ్ అయింది. అనవసరంగా వాడడానికి పోలీసులకి చెప్పడం వల్ల అమ్మాయికి చెడ్డ పేరు కూడా. మరి మనోడి సంగతి ఏంట్రా? వీడికేం కాదురా. వాడేమన్నాడు, స్వప్న వెనకాల తిరిగితే కదా వీడిని ఏమన్నా చేస్తా అనింది. వీడికి స్వప్నకి అసలు పరిచయం లేదు. వాడు ఎవడికో కాల్ చేయబోయి వీడికి కాల్ చేశాడు అంతే. వీడు సేఫ్. కాదురా, స్వప్న నేను ఇష్టపడుతున్నారా? మరి మాకెందుకురా చెప్పలేదు? చెప్తే మీరు ఏడిపిస్తారని. ఇప్పుడు ఎవడో బాగా ఏడిపించాడు కదరా. అడిగారా స్వప్నకి డాడీ చెప్పేస్తే? నీకేమైనా పిచ్చా? అది కాదురా, ఖచ్చితంగా ఈ పని తన బాయ్ ఫ్రెండో లేదా అన్యాయం చేసుంటాడు. డాడీకి చెప్తే వీటిలో కూడా క్లియర్ అవుతుంది కదరా. వాళ్ళ అన్నయ్య గురించి నాకు తెలుసురా, అలాంటి వాడు కాదు. చా ఒకసారి తన ఇంటికి వెళ్ళినప్పుడు అతనితో మాట్లాడారా. అతను చాలా మంచివాడు. నువ్వు ఎందుకు వెళ్ళారా వాళ్ళ ఇంటికి? అంటే తన బర్త్డేకి పిలిచింది, అందుకే వెళ్ళారా. నాకెందుకు చెప్పలే? తనకు నీకు అంత పరిచయం లేదు కదరా. అయితే ఖచ్చితంగా తన బాయ్ ఫ్రెండ్ చేసాడు కదరా. తనకు అలా ఎవరు లేరురా. తనకు లేకపోవచ్చురా, ఎవరికో తన మీద ఫీలింగ్స్ ఉండొచ్చు కదా. నో వే. ఎవరు? మనందరూ ఇక్కడే ఉన్నాం కదరా. కాల్ చేయవాడికి. నీకు భయం అయితే చెప్పు, నేను కాల్ చేస్తా. లౌడ్ స్పీకర్ నుంచి. ఏంట్రా ఇదంతా చేస్తే నువ్వా? నేను కాదురా, నేను ఇక్కడ ఉన్నప్పుడు వచ్చింది కదా నీ కాల్. కావాలంటే ఇంకోసారి కాల్ చేయి. You both idiots? మీరిద్దరు కలిసి నాతో గేమ్ ఆడుతున్నారా ఏంటి? అరే శ్రీ, అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదురా. ఈ పని అయితే నేను కాదురా. బహుశా వాడేమన్నా మన నంబర్స్ తెలుసుకొని కాల్ డేవిడ్ యూజ్ చేస్తున్నాడేమో. వాడేనా? రే ఎవడా నువ్వు? మర్యాద చెప్తావా లేదా? నువ్వు వెంటనే ఫోన్ శ్రీకాంత్కి ఇవ్వకపోతే ఇంకొకసారి బాల్ తినడానికి నీకు కాళ్ళు ఉంటాయి. చూడు బాస్, ఇప్పటివరకు జరిగిన డ్రామా చాలు. లిమిట్ కూడా క్రాస్ అయిపోయావు. అసలు నువ్వు ఎవరు? అరే
ఇంకా లేట్ చేయదురా. హర్ష, నువ్వు చెప్పినట్టు స్వప్న చెప్పేద్దాం రా. అలా చేయలేవురా. ఏంట్రా అప్పటి నుంచి వద్దు వద్దు అంటున్నావు? ఏదో నీకు ఒక్కడికే తెలిసినట్టు. అరే తను సీరియస్ అవుతుందిరా, అర్థం చేసుకో. ఎందుకురా? నీకెలా తెలుసు? చెప్పరా, చెప్పు. అరే చెప్పరా. బికాస్ వి బోత్ ఆర్ ఇన్ లవ్. మరి మాకెందుకు చెప్పలేదు? తను చెప్పొద్దనిందిరా. శ్రీ, నీకు తనపైన ఫీలింగ్స్ ఉన్నాయని నిజంగా తెలియదురా. ఐఎమ్ సారీ శ్రీ. నాకు ఇప్పుడు అర్థమైంది ఇదంతా చేసింది ఎవరు. నా వైపు చూస్తావేంట్రా? ప్రదే నీ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నా. ఒప్పేసుకోలే కదా, ఇంకా ఏంటి ఆపే. ఏంట్రా ఇదంతా డ్రామానా? ఇన్నాళ్ళు బాగానే మేనేజ్ చేశారా, కానీ మొన్న మాత్రం దొరికిపోయారు. మరి అయితే ఈ ఫోన్ కాల్? మా పక్కన గిరిగాడరా. మరి ఇదంతా? ఇప్పుడు నేను ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారా. అరే వాడికి డౌట్ వస్తుంది అంటావా? రే డౌట్ అనగా వాడేంటి హర్షనా శ్రీనా సుధీర్ రా. రే ఈవినింగ్ ట్రీట్ నీది. సాయంత్రం దాకా ఎందుకురా, ఇప్పుడే ఇస్తా. ఆపరేని ఓవర్ యాక్షన్. This is an important call for టూ మచ్ రా.